Hey traders, this is Jagdish. Welcome back to Trade Breakdown series. ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 21st. ఈరోజు అయితే మొత్తం నేనైతే 2 ట్రేడ్స్ చేశాను. ఇట్ మే ఓపెన్ మై బ్రోకర్ దెన్. సో ఇక్కడ చూసుకుంటే పొజిషన్స్లో లెట్ మీ రిఫ్రెష్ వన్స్. ఇక్కడ పొజిషన్స్లో 2.2k అయితే లాస్ అయితే నేను బుక్ చేశాను. సో నిన్న కూడా నేను ట్రేడ్ చేశాను, కానీ నిన్న అయితే వీడియో చేయడానికి టైం కుదరలేదు. సో నిన్న లాస్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నిన్న కూడా 2.8k అయితే లాస్ అయితే బుక్ చేశాను, స్క్రీన్ మీద చూడొచ్చు. అది ఈరోజు వచ్చేసి ఏరోఫ్లెక్స్లో ఒక ట్రేడ్ చేశాను, అపోలో మైక్రో సిస్టమ్లో ఒక ట్రేడ్ చేశాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరోఫ్లెక్స్లో చూసుకుంటే ఇది 15 minutes టైం ఫ్రేమ్లో 15 minutes టైం ఫ్రేమ్ చూసుకుంటే ఈరోజు ఓపెన్ అవ్వ క్యాండిల్ వచ్చేసి ఇది, ఓకేనా, 9:15కి. సో ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఈ లెవెల్ నుంచి ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఏమైనా మనకు రివర్సల్ చూడొచ్చు అని చెప్పేసి అయితే నేనైతే వెయిట్ చేశాను, రివర్సల్ ఇక్కడ నుంచి. సో మార్నింగ్ ఓపెన్ అవడంతో స్టాక్ అయితే ఫాల్ అయిపోయింది అనుకున్నట్టుగా ఈ ఎక్స్పెక్టెడ్ లెవెల్స్కి అయితే. బట్ 15 minutes నుంచి 1 minute వెళ్దాం. నేనైతే ఎంట్రీస్ 1 minute తీసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ చూసుకుంటే స్టాక్ డ్రాస్టిక్గా ఫాల్ అయిపోయింది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత. మార్కెట్ ఓపెన్ అవడంతో ఫాల్ అయిపోయింది, కంటిన్యూస్గా ఫాల్ అయిపోయింది. నేనేం చేశాను అంటే ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉందో ఈ క్యాండిల్లో, సో దీన్ని టార్గెట్ చేస్తూ అట్లీస్ట్ 1:1.5 ఆ రేంజ్లో అయితే బుక్ చేద్దామన్న ఒక ఉద్దేశంతో అయితే నేనైతే ట్రేడ్ అయితే ఇక్కడ ప్లాన్ చేశాను. సో ఇక్కడ ఏదైతే ఉంది ఇక్కడ స్మాల్ కన్సల్టేషన్ అయితే అయింది, ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ స్మాల్ కన్సల్టేషన్ అయింది. స్మాల్ కన్సల్టేషన్ తర్వాత ఏదైతే ఈ హై ఉందో ఈ పర్టికులర్ హై తర్వాత నేనైతే ఈ హై తర్వాత ఏదైతే ఉందో ఈ హైలో అయితే నా ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. ఈ హైలో అయితే నా ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. స్టాప్ లాస్ వచ్చేసి ఆబ్వియస్లీ స్వింగ్లో యాక్చువల్లీ ఈలోనే పెట్టేసుకున్నాను నేను. బట్ ఇక్కడ మిస్టేక్ ఏమైందంటే నేను ఇక్కడ మార్కెట్ ఆర్డర్ పెట్టాను. మార్కెట్ ఆర్డర్ పెట్టడం వల్ల ఏమైందంటే డైరెక్ట్ నేను ఇక్కడ 290.5 ఐ థింక్ ఆ రేంజ్లో అయితే నేనైతే పెట్టాను. బట్ ఇక్కడ వచ్చేసి నాకు వచ్చేసి నియర్లీ 2.30 or 40 ఆ రేంజ్లో అయితే నాకైతే డైరెక్ట్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ ఎగ్జిక్యూషన్లో ఒక చెక్ చేద్దాం. ఆర్డర్స్లో సక్సెస్ఫుల్ ఏరోఫ్లెక్స్ బై చూసుకుంటే నాకు వచ్చేసి 29 అంటే నేర్లీ 30 దగ్గర అయితే నాకైతే ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. 30 దగ్గర అయితే నాకు డైరెక్ట్ ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైందంటే ఈ 30 వల్ల ఎక్స్ట్రా 30 ప్లేస్ అవ్వడం వల్ల ఏమైందంటే నాకు నేను తీసుకునే రిస్క్ వచ్చేసి ఇంకా 300 నియర్లీ ఇంక్రీజ్ అయిపోయింది. ఇంకా 300 అయితే ఇంక్రీజ్ అయిపోయింది. సో అందువల్ల అయితే మీరు ఇక్కడ చూడవచ్చు 12 నియర్లీ 1200 అయితే ఇందులో అయితే బుక్ చేసేసాను. నథింగ్ ఎల్స్. ఈ క్యాండిల్ అయితే నా స్టాప్ అయితే హిట్ అయిపోయింది. సింపుల్. మీరైతే ఫస్ట్ ట్రేడ్ లాస్ అయితే బుక్ చేసాం. సెకండ్ ట్రేడ్ వచ్చేసి నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్. ఇక్కడ 15 minutes క్యాండిల్లో చూసుకుంటే ఇది ఫాలింగ్లో ఉంది. నేను ఫాలింగ్ కోసమే ట్రై చేస్తున్నా. యాక్చువల్లీ ఫాలింగ్లో అయితే ఉంది, 15 minutesలో అయితే బేరిష్ మొమెంటంలో ఉంది. సో నేను ఏం చేశానంటే ఒక ట్రేడ్ అయితే సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేద్దామని చూస్తున్నా. యాక్చువల్లీ ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసే కదా, సో అది ఇక్కడ మీరు బ్రేక్అవుట్ అయింది కదా, బై సైడ్ ఉండొచ్చు కదా అనుకోవచ్చు. బట్ నా ఓవరాల్ వ్యూ అయితే నెగిటివ్ సైడ్గానే ఉంది. 1 minute వెళ్దాం. వన్ మినిట్లోకి వెళ్ళిన తర్వాత చూసి ఇక్కడ మీకు మార్నింగ్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత సైడ్ వేస్ వెళ్ళింది. సో ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మీరు బై చేయొచ్చు. బట్ నా వ్యూ నెగిటివ్ సైడ్ ఉంది. సో నేను వచ్చేసి ఇక్కడ నేను లిక్విడేషన్ కోసం వెయిట్ చేశా. డైరెక్ట్ ట్రేడ్ అయితే ఏం తీసుకోలేదు. చాలాసేపు వెయిట్ చేసి ఎప్పుడైతే ఈ పర్టికులర్ హై ఉందో, ఈ పర్టికులర్ హై ఇక్కడ తీసుకున్న తర్వాత డ్రాస్టిక్గా ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది సార్, ఫేర్ వాల్యూ గ్యాప్ తోటి, ఇండికేటింగ్ దట్ సెల్లర్స్ అయితే ఇక్కడైతే ఉన్నారు అని చెప్పేసి అయితే మనకు ఒక కన్ఫర్మేషన్. సో నేనేం చేశాను అంటే స్మాల్ పుల్ బ్యాక్ వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ స్మాల్ పుల్ బ్యాక్లో ఇక్కడైతే నేను ఆర్డర్ వచ్చి ప్లేస్ చేశాను. అండ్ స్టాప్ లాస్ విల్ బి దిస్ హై, ఈ రేంజ్లో అయితే ఇక్కడైతే పెట్టేశాను. బట్ స్టాప్ లాస్ జస్ట్ ఎంట్రీ అయిందో లేదా ఒక 2-3 minutes నియర్లీ 2 minutesలోనే ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది ఈ స్టాక్లో, జస్ట్ 2 minutesలోనే. సింపుల్, నథింగ్ ఎల్స్. బట్
కొంచెం మూమెంట్ తీసుకొని ఏదైతే ఇక్కడ ఉందో హై 15 మినిట్స్లో చూసుకుంటే ఈ హైని లిక్విడేషన్ తీసుకుంటే నేనైతే గెస్ చేయలేదు. సో ఇంటర్నల్ ఈ లిక్విడేషన్కి అయితే ప్లాన్ చేశాను, బట్ ఇక్కడ అది బ్రేక్అవుట్ అవడం వల్ల నేను అంత అబ్జర్వ్ చేయలేకపోయాను. 15 మినిట్స్లో ఈ హై తీసేసుకున్న తర్వాత ఫాల్ వస్తుందని చెప్పేసి నేను వచ్చేసి ఇక్కడ హై గురించి వెయిట్ చేసి లిక్విడేషన్ అయింది, ఒక మంచి కన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి అక్కడైతే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ అయితే బుక్ చేయాల్సి వచ్చేసింది. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇది దిస్ ఈజ్ ఫర్ టుడే. అండ్ 2 days అయితే మనం లాస్ అయితే బుక్ చేసాం. నిన్న వచ్చేసి 2.8, ఇది వచ్చేసి నియర్లీ 2.2. సో చూద్దాం, హోప్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో అయినా మనం గ్రీన్లో ఉంటామని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటిల్ దెన్ బై బాయ్, సీ యూ టుమారో.